చనిపోతూనే ఉంటాడు. టైం మన కోసం ఆగదు. టైం తక్కువగా ఉంది. చేయాల్సింది చాలా ఉంది. మరి నేను చాలా నెట్వర్క్ మార్కెట్‌లో చేశాను. మరి నేను షేర్ మార్కెట్ ఒక ట్రేడింగ్ ప్రొఫెషనల్‌గా ఎన్నుకున్నాను. అదే జీవితాంతం చేయాలనుకున్నాను. గతంలో ఎన్నో మార్కెట్‌లు చేసి ఒక 5 ఇయర్స్ అజ్ఞాతంలోకెళ్ళిపోయాను. 2010లో నా లక్ష్యం 100 సీఆర్ సాధించాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ గోల్‌కి దగ్గరకొచ్చినప్పుడు ఫెయిల్ అయినప్పుడు నేను 5 ఇయర్స్ అనేది మొత్తం పూర్తిగా సైలెన్స్‌లోకెళ్ళిపోయాను. అసలు ఈ సమాజంతోటే నాకు పని లేదన్నట్టు సైలెన్స్‌లోకెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్‌గా వచ్చి, ఆ ట్రేడింగ్ మార్కెట్టే పూర్తిగా ఎన్నుకుందాం అనే సమయంలో నాకు ఈ క్యూసెల్ అనేది సుధాకర్ సార్ ద్వారా మరి ఏఈ గారైనటువంటి మురళి గారు, వెంకటరెడ్డి గారు వచ్చి దీన్ని పరిచయం చేశారు. గతంలోని ఇలాంటి స్టెమ్ సెల్స్ మీద ఎన్నో కంపెనీలొచ్చినవి. నా ఫ్రెండ్స్ ఎంతోమంది చేశారు. కానీ అది సక్సెస్ కాలేదు. ఇది కూడా అలాంటి ప్రొడక్ట్ అనుకోని వాళ్ళని కూడా తిరస్కరించడం జరిగినది. వాళ్ళ కాడ ఒక ప్రొడక్ట్ ఉంటే, సరే ఏ పుట్టలో ఏ రాయిందో తెలియదు గదా! సరే వాడి చూద్దామని వాడాను సార్. వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అసలు ఈ ప్రొడక్ట్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అంత అమృతం లాంటి, సంజీవని లాంటి ప్రొడక్ట్ సార్ ఇది. ఎంతోమంది పెరాలసిస్ కేసెస్ క్యూర్ అయ్యారు. మరి యూట్రస్ గర్భసంచిలో ఉన్నటువంటి గడ్డలు అంటే ట్యూమర్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎంతోమందికి నయమైపోయింది. మరి క్యాన్సర్ వచ్చి ఒక ముసలమ్మకి పాపం అనాథామె అంటే కొడుకులందరూ ఉన్నారు గానీ పూర్ ఫ్యామిలీ. ఆమెకి నేలకి క్యాన్సర్ వచ్చింది. మాటలు రాదు. ఒక్క ప్యాకెట్ వాడితేనే ఆమెకి మాటలొచ్చాయి సార్. ఈ ప్రొడక్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, ఒక్కటే ప్రొడక్ట్ ప్రతి దానికి పనిచేయటం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సార్ నేను చూడటం. నేను కూడా మెడికల్ ఫీల్డ్‌లో 20 ఇయర్స్ నుంచి చేశాను. కానీ ఇలాంటి ప్రొడక్ట్ ఇదే మొట్టమొదటిసారి చూడటం సార్. ఇలాంటి ప్రొడక్ట్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇది పరిచయం చేసినటువంటి లైన్ సార్‌కి మనందరం కూడా ఎంతో కృతజ్ఞతతో ఆయనకి రుణపడి ఉంటాము. మరి ఇదే క్రమంలో ఏం చేయాలన్నప్పుడు ఇది అంత అద్భుతంగా ఉంది. ఇది మరి చాలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ ప్రొడక్ట్ గురించి అందరికి తెలియజేయాలని చెప్పేసేసి నేను ఈ న్యూ యంగ్ కంపెనీలోకొచ్చాను. మనందరం ఈ న్యూ యంగ్ కంపెనీలో ఉన్నామంటే అందరం అదృష్టవంతులుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్యూర్ అని లేదు సార్. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఒక్కరు కూడా అవ్వటానికి అవకాశం లేదు. వాడు ఫెయిల్డ్ అయిండు అంటే ఇంక అది ఏదో కారణం ఉంటదిగా తప్ప ఇక్కడ ఫెయిల్డ్ కావడానికి ఒక్క పర్సెంట్ కూడా లేదు. ఈ న్యూ యంగ్ కంపెనీ దొరకటం మరి ఇక్కడ హెల్త్ ఫస్ట్ ఆరోగ్యం దొరుకుతుంది. తర్వాత డబ్బు దొరుకుతుంది. హెల్త్ అండ్ వెల్త్ 2 ఒకే ప్లాట్‌ఫామ్ మీద లభిస్తుంది. ఇక్కడ మన డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి కావాల్సినంత సంపద ఉంది. ఫ్రీ లాంచింగ్‌లో ఉంది. మరి ఈ ఫ్రీ లాంచింగ్‌లో చిన్న చిన్న సమస్యలు ఉండటం కామన్. మరి ఈ ఫ్రీ లాంచింగ్‌లోనే న్యూ యంగ్ కంపెనీ ఇంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందంటే సామాన్యమైన విషయం కాదిది. ఇక్కడ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ నీపై నీకు నమ్మకం ఉండాలి. మరి మనపై మనకు నమ్మకం లేనప్పుడు ఏది సాధించలేం. మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. కంపెనీపై నమ్మకం ఉండాలి. ఇక్కడ నెట్వర్క్ మార్కెట్ అంటేనే కాఫీ రేట్ మార్కెట్. అంటే 10థ్‌లో కాఫీ కొడితే డీబార్ అవుతారు. ఇక్కడ కాఫీ కొట్టకపోతే డీబార్ అవుతారు. మరి ఇక్కడ లైన్ ప్రసాద్ సార్ యూనివర్సిటీలో ప్రతిరోజు మంచి సబ్జెక్ట్ అందిస్తున్నారు. ఎక్కడ కూడా మనం చదువుకునే కాడ డబ్బు ఎలా సంపాదించాలని ఎక్కడ చెప్పలేదు సార్ ఎవరు కూడా. మనకెవరు నేర్పలేదు. మన తల్లిదండ్రులు నేర్పలేదు. మనకెక్కడ కూడా ఏ స్కూల్‌లో గాని, ఏ కాలేజీలో గాని ఎక్కడ కూడా ఎవరు కూడా మనకు చెప్పలేదు. కానీ ఇక్కడ లైన్ ప్రసాద్ సార్ యూనివర్సిటీలో మాత్రం ఈ సబ్జెక్ట్ మనకు అందిస్తున్నారు. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి కూడూరి శ్రీనివాసరావు గారు, మరి ఖాదర్ సార్ గారు, బాబా సార్ గారు, ముక్కు బాలరెడ్డి గారు, ఎస్ఎస్ గారు, మరి మీరావళి గారు అంటే మంచి అనుభవం గల టీమ్ ఉందిక్కడ. ఈ జూమ్ మీటింగ్‌కి ప్రతిరోజు వస్తే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా అవుతారు. ఇక్కడ నేర్చుకోండి, నేర్పించండి. ఎల్‌టిడి అంటే లెర్నింగ్, టీచింగ్ అండ్ డూప్లికేట్ అంటే ఎదుటి వాళ్ళని చూసి మనం కాపీ కొట్టాలి. ఇక్కడ కాపీ కొడితే ఖచ్చితంగా మనం పాస్ అవుతాం. మన సీనియర్‌ని చూసి మనం కాపీ కొట్టాలి. మరి అందరం కూడా కలిసికట్టుగా మరి టీమ్‌తో పని చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా లైసార్ టీమ్‌లో సక్సెస్ అవుతాం. మరి కోడి శ్రీనివాసరావు గారు అన్నట్టు ఎంతో కష్టపడి ఎంత కష్టపడితే ఇక్కడ అంత మంచి భవిష్యత్తు ఉంది సార్. మనకి సీనియర్ ఇచ్చే ఒక పవర్ అనేది అది ఒక బోనస్ లాగా చూసుకోవాలి సార్. మనం ఎంత
మన కింద డైరెక్టర్గా ఎంతమంది మనం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో అంత విజయ సాంకేతాలు ఉన్నాయి. అంటే విజయాన్ని మనకు ముందు ముందు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు మనం సాధించే అవకాశం ఉంది సార్. మరి నెట్వర్క్ మార్కెట్లో రకరకాల వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. మరి రకరకాల అనుభవాలు అవుతుంటాయి. సమాధాన్ని చదివేస్తావు. మరి నువ్వు కష్టపడి సాధించినప్పుడు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు సాధించలేనప్పుడు మన గురించి ఎవరు చెప్పుకోరు సార్. మన కాడ డబ్బులుంటే మనకి అందరికి మనం బంధువులైతాం. మన కాడ ఏమి లేనప్పుడు మనకి కాడికి ఎవరు రారు. ఏది చెరువులో కప్పలు గనక నీళ్లుంటే కప్పలు ఏది మన చేపలు వస్తాయి. కానీ చెరువులో నీళ్ళు అయిపోయినప్పుడు అక్కడ కప్పలు ఉండవు, చేపలు ఉండవు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఒక అబ్రహాం లింకన్ అనే చెప్పులు కుట్టుకునేవాడు. మరి అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయిందంటే అతని గురించి చెప్పులు కుట్టేవాడి గురించి మనం ఇలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే నువ్వు సక్సెస్ సాధించినప్పుడు, విజయం సాధించినప్పుడు నీ గురించి ప్రతి ఒక్కరు కూడా మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. మనం సాధించలేదనుకో వాడిదేముందని చెప్పేసి మనం పుడతాం, పోతాం. అంటే మన గురించి ఎవడు కూడా అంత గుర్తించరు. ఏదైనా కష్టపడి సాధించినప్పుడు, విజయం సాధించినప్పుడు మనం సమాజంలో గుర్తింపబడతాం. మరి ఈ న్యూయం కంపెనీలో వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తింపబడతారు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ చాలా ఈజీ. ఒకప్పుడు ఒక ప్రోమో రివార్డ్‌కి అయితే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో మనకి ఏది మన గ్రూప్‌లో పెట్టేది. మరి ఇప్పుడు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, సిల్వర్, గోల్డ్, రూబీలు అసలు ఇట్లా ఒక నెలకొక ర్యాంక్ మారిపోతుందంటే ఇక్కడ గ్రోత్ అనేది అంత అద్భుతంగా ఉంది. మరి నేను ఈ 5 మంత్స్‌లోనే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యాను. నాతో పాటు నా టీమ్‌లో ప్రతి ఒక్కరం గూడా డైమండ్ ర్యాంక్ రీచ్ అవ్వాలి అనే ఒక లక్ష్యంతోటి పనిచేస్తున్నాం. సాధించి తీరుతాం. అదే విధంగానే పనిచేస్తున్నాం. మా టీమ్‌లో సభ్యులు అందరూ గూడా చాలా అద్భుతంగా మరి పనిచేస్తున్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరం గూడా మా టీమ్‌లో డైమండ్ అయ్యి తీరుతాం సార్. సారు 100 నంబర్స్ డైమండ్ చేయాలనుకున్నారు. మా టీమ్ ద్వారా గూడా 100 నంబర్స్ రావాలని కోరుకుంటున్నాను. మరి లైన్ సార్ యొక్క బ్లెస్సింగ్స్, ఆయన యొక్క సహకారం మాకు ఎప్పుడు ఉంటదని మేము అనుకుంటున్నాను. మరి నా సహకారం ఎప్పుడు ఉంటది ఆ సార్‌ది. నేను మరి నియంగ్ కంపెనీ మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసిన ప్రసాద్ సార్ గారికి ఆ భగవంతుడు ఆరోగ్యము, ఆనందము, సంతోషము, అష్టైశ్వర్యాలతో పాటు 100 ఇయర్స్ జీవించాలని కోరుకుంటున్నాను. నాకు మరి ఈ అవకాశం ఇచ్చిన లైన్ సార్ గారికి, హెచ్‌ఈ గారికి, రవిచంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సూపర్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. వారే వా చంద్రబాబు సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఓకే సార్, ఓకే సార్. మీ సక్సెస్ఫుల్ స్టోరీని, మీ సక్సెస్ఫుల్ జర్నీని, మంచి మీరు ఏం చెప్పాలనుకున్న మెసేజ్ ని ఒక్కసారి చెప్పండి సార్. ఓకే సార్ చెప్తాను సార్. సంతోషానికి మాటలు రావండి, అందుకే లేట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇలా ఉన్నాను ఏంటంటే, ఇంత బాగున్నాను అనేదానికి నాకు ఈ ప్రోడక్ట్ అందించిన శ్రీనివాస్ సార్కి ఎంత నేను చెప్పినా తక్కువైతుంది. కానీ చెప్పాలా సార్. ఎన్నిసార్లు వాళ్ళు అంటే నన్ను జతలో మీరు ఉండాలని ఈరోజు నన్ను ఒక నార్మల్గా ఉన్న మనిషిని ఈరోజు ఏంటంటే ఏమీ తెలియకుండా, ఏమీ లేకుండా, నా దగ్గర డబ్బులు కూడా లేకుండా టైంలో నాకు ఇది ఒక అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు సార్. అలాగే మనకి అందరికీ ప్రోడక్ట్ అందిస్తా ఉన్నట్ల ఈ మంచి కంపెనీని మనకి అందజేసిన లయన్ సార్కి కూడాను నాకు వాళ్ళిద్దరూ కూడా 2 కళ్ళు సార్. ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను లయన్ సార్ దగ్గర మీట్ అవుతా ఉంటాను. మీట్ అయినప్పుడంతా నాకు ఏదో ఒకటి పాస్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, ఒక చేయాలని పట్టుదల వస్తుంది. అట్లానే మనకి ప్రతి ఒక్కరు సార్ లీడర్స్, ఖాదర్ సార్ కావచ్చు, వాళ్ళ మాటలు సార్, ఖాదర్ సార్, బాబా సార్, ఇప్పుడు ముక్కబాల్ రెడ్డి సార్, అంటే ట్రైనింగ్ లా నేను ఎప్పుడూ కూకొని ఉంటాను. ఆ ట్రైనింగే నాకు ఈ రోజు ముందుకి వెళ్ళడానికి నన్ను సపోర్ట్ చేస్తా ఉంది సార్. అంటే ట్రైనింగే ముఖ్యం సార్. ఎందుకంటే నాకేమీ తెలియదు, నాకంత చదువు లేదు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, నాది చాలా పూర్ ఫ్యామిలీ ఫస్ట్. అందుకనే నాకు చదువు లేకపోయా. పొలంలో కూలి పని చేసుకుని ఉన్నట్ల ఒక మనిషి నేను.
బతుకు తీరు కోసము ఒక టౌన్కి వచ్చి ఒక టైలర్ అంగడిలో టైలర్ పని చేసుకుని ఉన్నట్ల మనిషి సార్ నేను. అంటే డబ్బులు ఎక్కువ సంపాదించేయాలా ఎక్కడ అంటే ఏవది దొరకలేదు. నెట్వర్క్ బాగుంటుంది, నెట్వర్క్ లో చేయొచ్చు అని కొందరు చెప్పేటప్పుడు నిజమే కదా అనే అప్లయన్స్ ఎప్పుడు బాగుంటారు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఈ ఫీల్డ్కి వచ్చాను సార్. కానీ ఎన్ని సారీలు కూడా ఎంత వర్క్ చేస్తే కూడాను నా చేత 10,000 అర్న్ చేసే కాలేదు సార్. ప్రతి నెలను 10,000 సంపాదించేతామంటే అయితా ఉండలే. ఏం చేస్తే కూడాను సక్సెస్ అయితా ఉండలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు ఈ సక్సెస్ కి కారణకర్తలు వీళ్ళు లయన్ సారు, శ్రీనివాస్ సారు, మన కాదర్ సారు, ప్రతి ఒక్కరు సార్ లీడర్స్. అంటే మాట్లాడి చెప్తారు సార్ మీ చేత అవుతుంది మీరు చేయండి, మీ చేత అవుతుంది చేయండి అని. మన సపోర్ట్ కి చాలా సపోర్టివ్ గా నిలుచుకుంటారు. అలాగే ఈ జూమ్ ట్రైనింగ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ లా ఉండి ప్రతి ఒక్కటి నేర్చుకుని ఈ రోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను సార్. అలాగే నా టీం సార్, ప్రతి ఒక్కరు కూడా నా టీం సార్ మీకేమీ తెలియదన్నా పర్వాలేదు సార్, మేము ఉంటాం, మీరు చేయండి సార్ అని వెంతట్టి నన్ను ముందరికి నడిపిస్తున్నారు సార్. వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. ఈ ప్రోడక్ట్ తీసుకొని నేను యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెప్టెంబర్ లో ప్రోడక్ట్ వాడింది. నాకు రిజల్ట్ అందరికీ వచ్చినట్లు నాకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నాకు గ్యాస్ట్రిక్ నార్మల్ అయింది. ఫస్ట్ డే నా గ్యాస్ట్రిక్ కి చాలా బాధపడుతూ ఉంటే నైట్. ఎందుకంటే మా అన్న ఒకరు హార్ట్ అటాక్ అయ్యి తీరిపోయారు. అదే ఎప్పుడూ నాకు అంటే మనసులోనే ఉండేది, ఎప్పుడు హెడ్లా కాలేకపోతుంది. ఏంటంటే మంట అయితే చాలు నేను వెళ్ళి ఈసీజీ చేయించుకొని వస్తా ఉంటే, డాక్టర్ చూపించుకొని వస్తా ఉంటే, అలా జర్నీ నా సార్. అలా ఉండిన జర్నీ ఫస్ట్ డే ఈ ప్రోడక్ట్ వాడిన తక్షణం నాకే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఆ రిజల్ట్ ని యూస్ చేస్తా బ్యాక్ పెయిన్ ఉంటా ఉండే, నీ పెయిన్ ఉంటా ఉండే, ఇదంతా కూడాను నార్మల్ అయ్యా. ఈ ప్రోడక్ట్ ని నేను వేరే వాళ్ళకి అందియొచ్చు కదా అని స్టార్ట్ చేసింది సార్. నాతో పాటు రామ్మూర్తి సారు ఫస్ట్ ఒక 3-4 days కి నాతో పాటు ఆయన కూడా ప్రోడక్ట్ వాడే. అంటే ఆయనకి మంచి రిజల్ట్ వచ్చాయి. ఇప్పుడు నమ్మకం బాగా కుదిరే సార్ మాకి. అంటే వేరే వీడియోస్ చూపిస్తే ఇక్కడ వచ్చిందే చెప్పండి అని మమ్మల్ని అడిగేవాళ్ళు స్టార్టింగ్ లో. అప్పుడు మేమే రిజల్ట్ తీసుకొని ఆ రిజల్ట్ మాదే చెప్తే నమ్మరు. వేరే వాళ్ళకి రిజల్ట్ ఇప్పించి ఆ రిజల్ట్ చెప్పిన తర్వాత అందరూ నమ్మకపోతారు సార్. ఈ రోజు ప్రతి ఒక్కరు వాడుతా ఉన్నారు. చాలా మందికి ఇచ్చినాను సార్ ప్రోడక్ట్, చాలా మంది వాడుతా ఉన్నారు. టీమ్ సైజు కూడా పెద్దదయ్యింది. ఇప్పుడు వన్ స్టెప్ నిదానంగా, అంటే నమ్మకం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం. నేను నా పైన నమ్మకం పెడితే నా చేత అవుతుంది అని నాకు ప్రోత్సహించింది శ్రీనివాస్. నీ చేత అవుతుంది, చేయండి సార్ అని. ఎప్పుడు మా సీనియర్ నా చేత అవుతుందని ఎప్పుడూ కూడా నా చెప్తా ఉండరు. ప్రయత్నాలు చేయకూడదు అని ఒక నమ్మకం పెట్టి ప్రతిరోజు జూమ్ లో కూర్చోండి మీరు చాలు, నేనేం చెప్తే దాన్ని చేయండి అని చెప్పేవాళ్ళు. అలాగేనే చేసుకుంటూ ఫస్ట్ స్టెప్ అంటే 1 star అయితే, 2 star అయితే, 3 star ఇట్లా. అంటే తిరుపతిలో మీటింగు మమ్మల్ని కదిలిచ్చింది సార్. తిరుపతిలో ఫస్ట్ మీటింగు చాలా అర్థమైంది. ఆ రోజు ఉండిన లీడర్స్ వాళ్ళ మాటలు, ఈ లీడర్షిప్ లో మనం వెళ్తే సక్సెస్ అవుతాము అనేది ఒక నమ్మకం వచ్చింది సార్. ఇప్పుడు ఆ సక్సెస్ ని నేను జర్నీ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే నెట్వర్క్ అంటే ఇక్కడ మేముండే ఏరియాలో మీరేం సంపాదించారా చూపించండి అంటా ఉండ్రి. ఇప్పుడైతే ఏం సార్ ఇంత జల్దీ ఇంత సంపాదించేసిండారా అని అడుగుతా ఉన్నారు. అది ఒక సఖత్ ఖుషి అవుతుంది. ఆ ఇన్కమ్ ప్లస్ నా రిజల్ట్ నన్ను చూసిన వాళ్ళు ఏం సార్ ఇంత స్మార్ట్ గా ఉన్నారు అంటే అడిగే కొట్టిండారు. ఇప్పుడు అంటే మన ప్రోడక్ట్ ఎంత వాడితే అంత బాగుంటుంది అనేది ఒక నమ్మకం పెట్టి నేను కరెక్ట్ గా వాడుకొని, ఈ కంపెనీ నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కంపెనీని పెట్టినాను. ఈ కంపెనీలో ఏమే అయితే కూడా ఒక చూరు కూడా ప్రాబ్లం రాకున్నట్లు చూసుకోవాలా అని వర్క్ చేస్తా. ఈ రోజు ఎంతో మంది వచ్చి నా దగ్గర కూర్చొని ఈ ప్రోడక్ట్ ఏం వర్క్ చేస్తుంది ఎట్లా అని ప్రోడక్ట్ తీసుకొని వెళ్తారు సార్. అదే వేరే సమస్యలకంతా ప్రోడక్ట్ ఇచ్చినాను. ఇది నేను సక్సెస్ అవడానికి ప్రోడక్ట్ సేలే సార్. ప్రోడక్ట్ మంచిగా పోతా ఉంది. అంటే నేను ఎక్కువగా ప్రోడక్ట్ పైననే చేస్తాను సార్, బిజినెస్ పైన చేయను. ప్రోడక్ట్
మంచి రిజల్ట్ ఉంది, తీసుకోండి 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 అంటాను. ప్రోడక్ట్ వాడతారు, మళ్ళీ వాళ్ళే తెచ్చి వేరే వాళ్ళకి ఇంకొకరికి రికమెండ్ చేసే తోడుకొని వస్తారు సార్. ఇది నేను బిజినెస్ ప్లాన్ తక్కువ చెప్తాను, ప్రోడక్ట్ది ఎక్కువ చెప్తాను. నేను ప్రోడక్ట్నే రికమెండ్ జాస్తి చేస్తా ఉంటా. ఇట్లయి నేను ముందుకెళ్ళడానికి మంచి ప్లాట్ఫారం దొరికింది నాకు. ఫస్ట్ నేను నా చేత అవుతుందా అయ్యలేదా అని యోచన చేస్తున్నప్పుడు, నా జొతలో వచ్చిన వాళ్ళు నీ చేత అయితే చెయ్యి అని చెప్పినప్పుడు కంటిన్యూగా నేను వర్క్ చేస్తే 500-1000 రూపాయలు మనకి ఇన్కమ్ కనపడేదండి. అప్పుడు సంతోషం అవుతా ఉండే, పర్వాలేదు ఇక్కడ మనకి అవుతుంది. తర్వాత వెళ్తా 2000, 3000, 5000 ఇట్లా వస్తా ఉంటే ఆర్డినరీగా ఉన్నట్ల నేను ఈరోజు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాను. అంటే ఎక్కడ వెళ్తే కూడా నేను ముందైతే టీ తాగేయాలంటే నా దగ్గర డబ్బులు లేకుండా టైంలో ఎవరైనా టీ చెప్తే కూడా నేను వాపస్ వస్తా ఉంటాను. ఎందుకంటే నేనేమైనా డబ్బులు ఏలుస్తుందా అనే ఒక సిచ్యువేషన్ ఉంటా ఉండే నాది. అంటే ఒకసారి చాలా అప్పులయ్యి ఫుల్ నిల్లయ్యి ఒక కంపెనీలో వస్తా ఏమీ సక్సెస్ కాకుండా ఇంట్లో కూడాను నీ చేత ఏమీ వేయలేదు, ఇంట్లో ఊరికే ఉండండి మీరు అనే మట్టానికి వచ్చిండ్రి సార్. ఏది ఏమైనా వర్క్ చేస్తానంటే ಯಾವ నెట్వర్క్ వద్దు, ఏమీ వద్దు, ఆరాంగా ఇంట్లో ఉండండి చాలు, మీకు వయసు అయింది ఇంకేమి అని. అంటే ఏమీ సంపాదన చేయలేదు, ఇంకో అప్పులుంది, కూతురు పెళ్లి చేసి అప్పులుంది, ఏమైనా చేయాలా అనేది ఒక సాధన చేయాలి అనేది ఒక నమ్మకంతో నేను వర్క్ స్టార్ట్ చేసింది. అప్పులు కూడా తెంపేసి 10 lakhs అప్పులు ఉంటా ఉండేది. ఆ అప్పులు తెగినాక అంత తీర్పినాక ఇంట్లో నమ్మకం వచ్చింది. మొన్న యార్కాడ్ ట్రిప్ వచ్చినప్పుడు కూడా నాకు అక్కడ మంచి 3 star లో ఉంటాయి అప్పుడు యార్కాడ్లో. ఆడ నుంచి వచ్చినాక 4 star 5 star కూడా అయ్యి సిల్వర్ అయినప్పుడు చాలా సంతోషమైంది. అంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేకి స్టార్ట్ అయినప్పుడు ఇంకా మనము సెటిల్ అయినట్లే అని ఇంట్లో నమ్మకం పెట్టి ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు సార్. ఇంట్లో కూడా నా కూతురు సపోర్ట్ చేస్తుంది, మా ఆవిడ సపోర్ట్ చేస్తుంది, కొడుకు కోడలు ప్రతి ఒక్కరు కూడా మీరు చేయండి, మీరు ఏడైనా వెళ్ళాలంటే వెళ్ళండి పర్వాలేదు అని. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయ్యాను అనేది వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. సక్సెస్ కాకపోయింటే వాళ్ళకి లేదు. అంటే వాళ్ళే కాదు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వేవాడు సార్. ఏదో ఒక చేస్తా ఉంటావు, ఏమో ఒక తెస్తా ఉంటావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు అని నాకు అవమానం చేసేవాడు సార్. ఎన్నో జాగాల్లో చాలా అవమానం కూడా పడ్డాను. అంటే నేను ఒక సోషల్ సర్వీస్ లో వర్క్ చేస్తుంటే అట్లా దాంట్లో కూడా నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఇప్పుడు నన్ను చూసి నమస్కారం వేస్తారు సార్. అది చాలా సంతోషం నాకు. ఎక్కడ నాకు అవమానం అయిందో అక్కడే నాకు ఇప్పుడు ఒక సెల్యూట్ చేస్తారు. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగనే మన కేరళకి వెళ్ళినప్పుడు నా దగ్గర నేను ఓన్కి 15,000 బట్టలు కొంటాను, కొన్ని అక్కడికి వస్తాయి సార్. అంటే ఒకే రోజు నాకి కొనింది ఫస్ట్ టైం. అంటే ఒక మా దీంట్లో ఒక పెళ్లికి పోతే ఒక 15-20 వేలు బట్టలు కొంటే ఇచ్చు. అట్లా దాంట్లో నేను ఒకడే 15,000 బట్టలు కొంటే మా ఆవిడకి 5,000 బట్టలు కొని ఇస్తాయి సార్. అంటే తీసుకోండి అని అక్కడికి వచ్చేదానికి చాలా సంతోషం సార్. అప్పుడు మా ఆవిడైతే అంటే కళ్ళ నీళ్లు పెట్టుకొనింది. ఆ ఆనందాన్ని ఎంతో మందికి చెప్తానే ఉంటారు అప్పుడప్పుడు, మా యజమాని నాకు 5,000 ఇచ్చే అని. అది చూస్తా ఉంటే ఇప్పుడు మేమేనా ఇట్లా ఉండేది అని ఇది అనిపిస్తుంది సార్. ఇదన్నిటికీ కారణము మనకి ఈ ఒక ప్లాట్ఫారం సార్. ఈ ప్లాట్ఫారం లో నేను ఉండేదానికి, నేను సక్సెస్ అయ్యేది నాకు ఇదిలే సార్. నేను కూడా నా సపోర్ట్స్ నా ఫ్రెండ్స్ వీళ్ళకి నాలా కావాలని వాళ్ళతో ప్రోత్సాహం చేయిస్తూ ఉంటాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళను కూడా నాలానే నేను ఎలా ఇన్కమ్ తీసుకుంటా ఉన్నానో అలా వాళ్ళు కూడా తీసుకునాలా అని ఎప్పుడూ కూడా వాళ్ళు ఎన్నుంటే ఉంటాను సార్ నేను. అది వాళ్ళు కూడా ఎప్పుడు ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఆనందంగా ఉంది. ముందైతే బాధపడేవాడిని, ఇప్పుడు ಯಾವುದೇ బాధ లేదు. మంచి ముందర నెక్స్ట్ కార్ కొనాలని ప్లాన్ చేసుకొని నేను
నేను అప్పులు తెంపింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక కార్ కొనాలని. ఇదివరకు అంటే ఆశ ఉండేది ముందు. కార్ కొనాలా, మంచి అపార్ట్మెంట్‌లో ఉండాలి అని సాధన చేస్తా ఉంటే కానీ సాధన కాలేదు. ఇప్పుడు మన క్యూర్ సెల్ లయన్ సార్ దయ వల్ల మనకందరికీ దొరికింది. శ్రీనివాస్ దయ వల్ల నాకు దొరికింది సార్. అంటే నా పైన వాళ్ళ నమ్మకం పెట్టి మీరు చేయగలరు, మీరు చేయగలరు, మీరు చేయగలరు, చేయండి అని ఫోన్